చీని నిమ్మ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం ఏంటంటే మొక్కలకు చనిపోయిన మొక్కలు ఉంటాయి కదండి, చీని నిమ్మ బత్తాయి మొక్కల్లో మనం ట్రీట్మెంట్ చేసిన అంటే చికిత్స చేసినా ఎందుకు కోలుకోలేకపోతున్నాయి. చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి. ఈవెన్ మనకు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల నుంచి, రాయలసీమ ప్రాంతాల నుంచి నాకు ముఖ్యంగా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సార్, మాకు మొక్కలు చనిపోతున్నాయి కానీ మేము ఎటువంటి మందులు పోసినా కూడా అవి కోలుకోలేదు అనే విషయాలు చెప్తా ఉన్నారు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ వీడియో చూడండి, కంప్లీట్గా నేను అర్థమయ్యే విధంగా చెప్తాను. అలాగే చాలా మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్తానండి. ఎప్పటికీ మొక్క చనిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది కూడా తెలుసుకుందాం. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే చీని నిమ్మ మొక్కలు చికిత్స చేసిన, చనిపోయిన మొక్కలు చికిత్స చేసినా ఎందుకు కోలుకోలేకపోతున్నాయి అని గమనించినట్లయితే ముఖ్యంగా చీని బత్తాయి మొక్కలు మనకు చనిపోవడానికి 4 కారణాలు ఉంటాయండి. ఒకటి మెయిన్ ఫ్యాక్టర్స్ 4 ఉంటాయి. ఒకటి వచ్చి బ్రౌన్ స్కేల్స్ అంటే గోధుమ రంగు పొలుసు పురుగు, అలాగే రూట్ రాట్ వేరుకుళ్ళు తెగులు, అలాగే కాండంకుళ్ళు తెగులు, అలాగే నెమటోడ్స్, అలాగే గమోసిస్ అంటే బంక తెగులు. ఈ 4 రకాల మీద కూడా మొక్క ఆధారపడి ఉంటుందండి. వీటి వలన మన మొక్క అనేది మనం ఎండ టైంలో పోయినట్లయితే మనకు వాడు పట్టి మొక్కం, అలాగే మనం వేరు తెగి చూస్తే మనకు వేరు అనేది కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ 4 అంశాలపై మనకు ముఖ్యంగా తెలుసుకుందాం. గోధుమ రంగు పొలుసు పురుగు ఉంటే ముఖ్యంగా ఈ గోధుమ రంగు పొలుసు పురుగు అనేది మనకి ఇట్లా కాండం మీద మనకు అటాక్ చేస్తుందండి. ఈ కాండంలో ఇవి ఏం చేస్తాయంటే దానికి కొన్ని, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ పురుగు అనుకుంటే దానికి మన కంటికి కనిపించినట్టు లాలాజలం కొన్ని ఉంటాయండి, గ్రహించే గ్రంథులు. అవి రసం పీల్చి 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 మొక్కలో మనకు పోషకాలన్నీ పీల్చేసి మొక్క అనేది మనకు ఎండ టైంలో పోయినట్లయితే వాడుముఖం పడుతుంది. సార్, దీనికి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే క్లోరోపైరిఫాస్ 50 EC ప్లస్ 10,000 ppm నీమ్ ఆయిల్, వాటితో పాటు ధనుక కంపెనీ వాళ్ళది గమ్ము మనం స్పాన్తో బాగా అద్ది మొదలు చుట్టూ రుద్దాలి. ఒక 5 రోజులకు ఒకసారి, ఒక 2 సార్లు మనం రుద్దినట్లయితే కంప్లీట్గా తెల్ల పులుసు పురుగు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. లేకుంటే వాటికి దీన్ని కంట్రోల్ కాకపోతే టబూజ్ లేదా టాల్స్టార్ ప్లస్ దాని కాంబినేషన్తో 10,000 ppm నీమ్ ఆయిల్ను మనం గమ్ము సహాయంతో మనం బాగా రుద్దితే కంప్లీట్గా తెల్ల పులుసు పురుగు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మన మొక్క అనేది తెల్ల పులుసు పురుగు అనేది ఎట్లయినా తిప్పుకోవచ్చు అండి. కానీ రూట్ రాట్ అంటే వేరుకుళ్ళు, నెమటోడ్స్, బంక తెగులు ఈ 3 వచ్చిందనుకోండి, దీన్ని మనం 3 భాగాలుగా విభజించామండి. వేరుకుళ్ళు, నెమటోడ్స్, అలాగే బంక తెగులు అంటే బంక కాలుతా ఉంటుంది కదా, వీటి ఎఫెక్ట్ మనకు 50 నుంచి 60%, అలాగే 70 నుంచి 80%, 80 నుంచి 90%. ఈ పర్సెంటేజ్ మనం గమనించినట్లయితే 3 భాగాలుగా దీన్ని మనము మొక్క ఎఫెక్ట్ని అంటే వేరుకులను, నెమటోడ్స్ని 3 భాగాలుగా విభజించినాం. వాటిలో 50 నుంచి 60% ఉన్నప్పుడు మనకు మొక్కలో ఎటువంటి లక్షణాలు కనపడతాయంటే మనం ఎండ టైంలో పోయినట్లయితే మొక్క అనేది డల్గా కనపడుతుంది. మనం ఇచ్చిన ఫుడ్ అందక మొక్క అంతా దూరం నుంచి చూస్తే ఆకులు డల్ అయినట్లుగా, ముడుచుకున్నట్లుగా మనకు కనపడతాయి. అలాగే ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఇది 50 నుంచి 60% మనకు వేరుకుళ్ళు, నెమటోడ్స్ ఎఫెక్ట్ 50 నుంచి 60%. 70 to 20% అంటే కంప్లీట్గా మనకి ఎండు పుల్ల పడుతుందండి. అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎండు పుల్ల, అలాగే మొక్కకు నీళ్ళు పెట్టినా కూడా నీళ్ళు తీసుకోక, మనం ఇచ్చిన ఫుడ్ కూడా తీసుకోక మొక్క అనేది కంప్లీట్గా ఎండుకొమ్మబడి ఎండిపోతూ ఉంటుంది. 80 నుంచి 90% మొక్క మనకు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎఫెక్ట్ అనేవి మనకు కంప్లీట్గా మొక్క అనేది వెళ్ళిపోతుంది, మొక్క అనేది చనిపోవడానికి దారితీస్తుంది. కావున మనము 50 నుంచి 60% ఎఫెక్ట్ అయిన మొక్కను 100% మనము తిప్పచ్చు. 70 నుంచి 80% ఉన్న మొక్కను మనము 70 to 80% ఉన్న మొక్కను, ఎఫెక్ట్ అయిన మొక్కను మనం కంప్లీట్గా 50-50 ఛాన్సెస్ ఉంటాయండి దీనికి. అంటే తిప్పచ్చు లేదా తిరగకపోవచ్చు. అంటే 70 నుంచి 80% కంప్లీట్గా మొక్కనే డ్యామేజ్ అయిపోతుంది, వేర్లకు డ్యామేజ్ అయిపోతే మొక్క ఎండిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా మనకు 50-50 ఛాన్సెస్ మనం తిప్పచ్చు లేకపోతే తిరగకపోవచ్చు. కానీ 80 నుంచి 90% ఉన్నప్పుడు మొక్కలను చనిపోయిన చేతికి వచ్చిన మొక్కలను కంప్లీట్గా మనం పీకేసుకోవడమే కరెక్ట్. ఓకే సార్, మేము తొలి దశలోనే మేము మందులు పోసినాము కానీ మాకు మొక్కలు అనేది తిరుక్కోవడం లేదు. ఎందుకు తిరుక్కోవడం లేదు కంప్లీట్గా చెప్తానండి. ఈ వీడియోలో అంత బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరైతే మనకు
మొక్కలు చనిపోతున్నాయో ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ వీడియో చూడాలని. ఓకే, ముఖ్యంగా ఇది వేరు వ్యవస్థ అనుకుంటే మనకు పీచు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ అంటే మనకు ఈ తల్లి వేరు వ్యవస్థ మనకు భూమికి సపోర్ట్ ఇస్తుంది. పీచు వేరు వ్యవస్థ అనేది మనకు వేసిన పోషకాలు కానీ మనం ఇచ్చిన నీళ్లు కానీ మొక్కకు సరఫరా అందజేస్తాం. మనకు వేరు మనకి గమనించినట్లయితే ఒక వేరు అనేది ఇలా ఉంటుంది. ఓకే, మనకు వేరుకుళ్ళు వచ్చినప్పుడు మనకు కంప్లీట్గా వేరు అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఫస్ట్ పీచు వేరు అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే పీచు వేరు మీదే ఈ నెమటోడ్స్ కానీ వేరుకుళ్ళు అనేది అటాక్ చేస్తారు. అప్పుడు ఏమైందంటే ఇవి ఆహారం ఫుడ్ పైకి కిందికి పోతుంటుంది వేర్లలో, ఇవి పీచు వేరు అనేది డ్యామేజ్ చేస్తాయి. పీచు వేరు డ్యామేజ్ చేసిన తర్వాత తల్లి వేరు డ్యామేజ్ చేసేస్తాయి వేరుకుళ్ళు నెమటోడ్స్. ఒక్క వేరు మనకు డ్యామేజ్ అయిపోయిందా మనకు చెట్టు అనేది ఫుడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక నగరానికి మనకు 10,000 లీటర్లు ఒక 2 పైపుల ద్వారా వస్తున్నాయి అనుకోండి నీళ్లు. అలాగే ఒక పైపు బ్లాక్ అయిపోతే మిగతాది ఎన్ని నీళ్ళు అవసరం అవుతుందో మొక్కకు ఫుడ్ కాంపిటీషన్ పెరుగుతుందండి. అప్పుడు అంటే శోషణ శక్తి ఎక్కువ అనేది పెరుగుతుంది. కావున ఎప్పుడైతే వేరుకులు అటాక్ అయినప్పుడు కంప్లీట్గా మనకు మొక్క అనేది ఫుల్గా మనకు వాడు పట్టేసి ఆకులు రాలిపోయి ఆకులు వెళ్ళిపోయిన తర్వాత దీనికి సంబంధించిన వేరే వ్యవస్థకు సంబంధించిన కొమ్మలు అనేది ఎండుకుంటూ వచ్చి ఎండుపుల్ల పోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, ఈ బంక తెగులు ఎట్లంటే మనకు గాయాలైనప్పుడు ఎప్పుడైనా సరే గాయమైన తర్వాత పచ్చిమిరత గోకేసేయాలని గోకేసి బ్లైటాక్స్ నీమాయిలు లేకుంటే బ్లూ కాపర్ లేదా నీమాయిల్ కాంబినేషన్తో మనం పట్టించేసి దాంట్లో మార్షల్ కూడా వేసుకోవచ్చు అండి. వేసుకుంటూ ఆప్షన్ అది మార్షల్ కానీ క్లోరో కానీ కట్టించేసి ఒక 3 రోజులు కోటింగ్ ఇచ్చిన తర్వాత పుట్టమన్న అది ఇచ్చేస్తే కంప్లీట్గా మనకు ఈ గమోసిస్ అంటే బంక తెగులు కూడా మనకు కంట్రోల్ కష్టం అవుతుంది. ఓకే సార్, మా మొక్కలు 50 నుంచి 60% మనకు డ్యామేజ్ అయినాయి. మేము మందులు పోసినాము, లైటాక్స్ పోసినాము, రెడామిలిగోల్ పోసినాము, ట్రైకోడర్మా పోసినాము, సూడోమోనాస్ పోసినాము, నెమటోడ్స్ మందు పోసినాము, అన్నీ పోసినాము సార్, మరి మొక్క ఎందుకు కోలుకోలేకపోతుంది సార్ అనే క్వశ్చన్ రైతు అడిగాడండి. ఎందుకనే చెప్తా. ఎప్పుడైనా సరే ఇప్పుడు వేరు అనేది డ్యామేజ్ అయిపోయింటుందండి. ఎగ్జాంపుల్కి వేరుకులు అనుకుంటే వేరు అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఆ ఓరి బతకిండదు. రైతులు ఏం చేస్తారు, 7 రింగులు ఇస్తారు, 2 రింగులు ఇస్తారు, 3 రింగులు ఇస్తారు. ఓకే, చాలామంది ఓన్లీ ట్రైకోడర్మా సూడోమోనాస్ తప్పితే వాటితో పాటు మనకు ఒక ప్రోడక్ట్ వచ్చిందండి, అది చెప్తా లాస్ట్. అది ట్రైకోడర్మా సూడోమోనాస్ పోసి చేసినారు. అవి ఏం చేస్తాయి, హానికరమైన బ్యాక్టీరియాని చంపుతాయి, నెమటోడ్స్ చంపుతాయి, వేరులో ఉండేటివి అలాగే వేరుకులు ఉండేటివి చంపుతాయి. ఓన్లీ చంపినాయి. మనకి పీచు వేరు వ్యవస్థ పెరగాల. ఎందుకంటే ఎప్పుడంటే మనకు మొక్క పెరిగేది ఆ వేరుకులు నెమటోడ్స్ కంట్రోల్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకు పీచు వేరు వ్యవస్థ పెరిగితేనే మొక్కను కోలుకున్నట్లు. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రీట్మెంట్ మన ప్రోటోకాల్ పరంగా మైకో సిగ్నల్ మనకు ఎకరాకు 100 గ్రామ్స్ చొప్పున అనుకుంటారు. కానీ మనకు ఏం చేస్తామంటే ఫర్టిలైజర్ టైంలోనే అంటే మనం ఎరువు వేసే టైంలోనే మనకు మైకో సిగ్నల్ డెవలప్ జరుగుతుంది. చెట్టుకు మనం 100 నుంచి 75 నుంచి 100 గ్రాముల చొప్పున వేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ ట్రీట్మెంట్ చెట్లకి ఎట్లంటే మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చెప్పాం కదండి మన ప్రోటోకాల్లో. ఆ ట్రీట్మెంట్లకే మనకు మైకో సిగ్నల్ అనేది మనకు కలుపుకుంటే ఈ మైకో సిగ్నల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. ఎండోమైకోరైజా, ఈ ఎండోమైకోరైజా మిశ్రమం వల్ల ఏమైందంటే పీచు వేరు వ్యవస్థ కొత్త వేరు వ్యవస్థ పెరుగుతుంది. డ్యామేజ్ అయిన వేరుకే మనకు వేరు వ్యవస్థ పెంచడానికి ఈ మైకో సిగ్నల్ అనేది మనకు పెరుగుతుంది. అలాగే వీటితో పాటు రైజోజన్ కూడా వదలమనేది రూట్ ఎన్హాన్సర్ అంటారండి రైజోజన్. ఆ 2 ప్రోడక్ట్లు మనం వాడుకోవాలా. అవి విడిచిన వెంటనే ఏమవుతాయంటే ఈ డ్యామేజ్ అయిన వేరు వ్యవస్థ మనకు పిల్ల వేర్లు పెరుగుతాయి. ఎప్పుడైతే మనకు తెల్ల పీచు వేరు వ్యవస్థ ఎక్కువ బాగుంటుందో అప్పుడు మనకు వేరుకుళ్ళు నెమటోడ్స్ డ్యామేజ్ అయిన చెట్లు ఇగుళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. ఇగుళ్ళు వచ్చేసి మనకు మొక్కకి ఏమేమి కావాలో అప్పుడు కొత్త వేర్లు వచ్చేస్తాయి. ఈ డ్యామేజ్ అయిన వేర్లు నాశనం అయిపోయింది అంటే అవి మన ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేవి చంపేసి లోపల బ్యాక్టీరియా నెమటోడ్స్ని. కొత్త పీచు వేరు వ్యవస్థకు మైకో సిగ్నల్ ప్లస్ రైజోజన్ మనం వదులుకుంటే ఏమవుతుందంటే కంప్లీట్గా మనకు కొత్త పీచు వేరు వ్యవస్థ మనకు డ్యామేజ్ అనేది చెట్లలో పెరిగి మనకు మొక్క 100% మనకు పెరగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఈ మైకో సిగ్నల్లో కూడా రకాలు ఉన్నాయండి. సార్ మాకు ఎండోమైకోరైజా ఉన్నాయి వదులుకోవచ్చు అంటే, కానీ కొంచెం మంచి కంపెనీలు వాడుకోండి. ఎందుకంటే ఈ మైకో సిగ్నల్ అనేది మనకు పని ఏం చేస్తుందంటే మనం కంప్లీట్గా దీన్ని డ్రిప్లో కానీ లేకుంటే డ్రెంచింగ్ కానీ మనం వదిలినట్టు ఏమైందంటే ఫస్ట్ వేర్లోకి వెళ్ళిపోతుంది. ఈ వేర్లోకి వెళ్ళిపోయి మనకు దాని సంఖ్య పెంచుకుంటుంది మైకోరైజా.
మొక్కల సంఖ్య పెంచుకొని మనకి తల్లి వేరు వ్యవస్థ అలాగే పీచు వేరు వ్యవస్థ కొత్త వేరు వ్యవస్థ రావడానికి మనకు మైక్రో సిగ్నల్ ప్లస్ రైజోజన్ మనకు రూట్ ఎన్హాన్సర్ అంటారండి. కొత్త పీచు వేరు వ్యవస్థ రావడానికి మనకు మొక్క కోలుకొని మనకు 100% వేరుకుళ్ళు నెమటోడ్స్ నుంచి ఆ 100% మనకు మొక్క కోలుకోవడానికి ఆస్కారం. అంతేగాని ట్రైకోడర్మా పోసినాం, సూడోమోనాస్ పోసినాం, అవి పోసినాం, మీ పోసినాం అంటే కంప్లీట్గా మనకు మొక్కని కోలుకోదండి. కావున దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మన పీచు వ్యవస్థ పెరగకపోతే 100% మనకు మొక్కలు అనేది కోలుకోదు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ట్రీట్మెంట్ చేసిన దాంట్లో మైక్రో సిగ్నల్ ప్లస్ రైజోజన్ అనేది మీరు వాడుకోవాలి. ఓకే, చాలామంది రైతులు మెంబర్షిప్ తీసుకున్నారండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి నమస్కారాలు. నేను ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కూడా చేయించుకోండి. మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడు ఫీల్డ్ విజిట్ చేయించుకోండి. మనం ఈ 2026లో క్రాప్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడండి చాలా మటుకి ఇప్పుడు కాయలు కటింగ్ పడే వాళ్ళకు రేట్లు లేవు. అందుకేనండి నేను జూన్ జూలైకి మనకు కాయ కటింగ్ అయిపోయింది కదా. జూన్ జూలైకి నేను కాయ కటింగ్ పట్టి చేపిస్తున్నానండి. ఈసారి ఏం చేస్తామంటే ఒక 2 months బిఫోరే పోదాం అనుకుంటున్నామండి క్రాప్కి. ఎందుకంటే మనకు డిసెంబర్ టు జనవరి ఫిబ్రవరిలో కటింగ్ అయిపోవాలి కాయ. అప్పుడు మనకు కొద్దిగా రేట్లు అమ్ముకుంటామని మా రైతులు నేనేం చేస్తున్నానంటే ఈసారి క్రాప్ ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నానండి. ఒకటి మంచి వాతావరణంలో పడతాయి, అప్పుడు వర్షాలు స్టార్టింగ్ మూమెంట్, అలాగే వాడు కూడా బాగా వస్తాయి. వేసవికాలంలో కొద్దిగా వాడు తగ్గుతుంది. కావున దానికి అనుకూలంగా మన రైతులు మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి క్రాప్ ప్యాటర్న్ నేను చేంజ్ చేశానండి. ఎందుకంటే మన రేట్ల దృష్ట్యా, ఎందుకంటే చాలామంది రైతులు పెట్టుబడి పెడతా ఉన్నారు కానీ బాబు వాళ్ళకు తగిన లాభం రాలేకపోతుంది. కావున మంచి రేట్లో మనకు టన్నుకు 30 నుంచి 40,000 మధ్య పోయిందంటే, నేను అప్రాక్సిమేట్ చెప్పానని ఎంతైనా పోవచ్చు, పోయిందంటే మనకు రైతు అనేది వర్కౌట్ అవుతుంది. నా ప్రోటోకాల్ వాడితేనే. వేరే వాళ్ళు వాడేసి ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఇప్పుడు చాలామంది కంపెనీలు చెప్తున్నారండి, ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పట్లేదు. ఓకే, వాళ్ళతో మనకు పని లేదు. ఓకే, చాలామంది మెంబర్షిప్ తీసుకున్నారండి, వాళ్ళందరికీ థ్యాంక్స్. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుందండి. అలాగే క్రాప్ ప్యాటర్న్ కానీ చీనీ మరియు నిమ్మ మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలో అలాంటివి ప్రతి ఒక్క విషయము తెలియజేస్తున్నానండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు మెంబర్షిప్ కోసం సంప్రదించండి. కామెంట్లో నా నెంబర్ పెడతాను, కంప్లీట్గా మీరు దాంతో కాంటాక్ట్ అవ్వండి. మెంబర్షిప్ అనేది మీకు ఎందుకు యూజ్ అవుతుంది. అలాగే మీ తోడు రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటాను. అలాగే మీ తోడు రైతులు కూడా వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు 2026లో గైరంగం పంట తెచ్చుకునే వాళ్ళు ప్రతి ఒక్క రైతు సోదరుడు నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మేము కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతాం. అలాగే ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నానండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు ఫీల్డ్ విజిట్ కూడా చేయించుకోండి. ఫీల్డ్ విజిట్ చేయించుకోవడం ద్వారా మీకు కంప్లీట్గా నాకు ఎలా కాపు ప్యాటర్న్. అలా ఇంకోటండి, మనం ఏ వాతావరణం తగ్గట్టుగా సెట్ అయితే ఆ మందులే చెప్తామండి. అందరికీ ఒకటే మందులు నేను చెప్పను. ఎందుకంటే అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ మొక్కలు ఎలా ఉన్నాయి అనే ఆ క్లైమేటు అలాగే ఆ మొక్క ఆధారితంగా మనం ట్రీట్మెంట్ చెప్పగలము. అందరికీ ఒకే ట్రీట్మెంట్ చెప్పకూడదు. ఓకేనా? కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండి. మీ తోటి వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.